ఇంకోటి ఏంటంటే ఎదుటివారు మన మీద పలికిన మాటలను బట్టి శాపాలు వస్తాయంట. ఇంకోటి మన మీద మనమే పలుకున్న మాటలను బట్టి శాపాలు వస్తాయంట. ఈరోజు తల్లిదండ్రులు కూడా ఎలా అంటే, నువ్వు దేనికి పనికిరావురా, తల్లిదండ్రులే, సొంత తల్లిదండ్రులే వాళ్ళ కుమారుల్ని, సొంత కొడుకుల్ని, కూతుర్ని ఏమంటారంటే, నువ్వు చెడిపోయినాను. ఇంకా భయంకరంగా అసలు క్రైస్తవుల మాటలు ఈరోజు చూస్తే ఒక్కడైనా సరిగ్గా మాట్లాడతాడంటే నోరు తెరిచి బూతులు రాకుండా ఒక్కడు మాట్లాడలేదు. నేను ఈ మధ్య రీల్స్లో కామెంట్స్లో చూస్తున్నప్పుడు మన వాళ్ళే ఎక్కువ బూతులు మాట్లాడుతున్నారు. కామెంట్స్ చూస్తే పచ్చి బూతులు. వీళ్ళు క్రైస్తవులేనా? బైబిల్ స్పష్టంగా చెప్తుంది, మీ నోట బూతులైనను సరసోక్తులైనను ఇవేవి ఉండకూడదని బైబిల్ స్పష్టంగా చెప్తుంటే వీళ్ళు బైబిల్ని డిఫెండ్ చేయడానికి, క్రిస్టియన్స్ని డిఫెండ్ చేయడానికి వీళ్ళు చేస్తున్న పని ఏంటంటే బూతులు తిట్టడం. రివర్స్లో ఉండలేదు, నెగిటివ్గా లేదు, సరిగ్గా లేదు కదా. ఈరోజు మన మాటలు మారాలి. క్రైస్తవుడిని అని చెప్పుకుంటూ, దేవుని బిడ్డనని చెప్పుకుంటూ నీ మాటలు అట్లా ఉండడానికి వీల్లేదు.